కేలకి పోసానికి విడుదల లభించినట్టే. ఎందుకు అంటే పోసాన్ని దాదాపు అన్ని కేసుల్లో ఆయన మీద 17 కేసులు పెడితే 4 కేసుల్లో రిమాండు పంపిస్తే ఆయన లాస్ట్‌గా ఆయన విడుదలయ్యే సమయానికి కర్నూలు జైల్లో ఉన్నాడు. కారణం ఏందంటే విజయవాడ జైల్లో ఉంచుదామంటే అక్కడ ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా వసతులు చాలా తక్కువ ఉన్నాయి. నెల్లూరు జైలుకి పంపిస్తామంటే వద్దు నాకు కర్నూలు జైలు బాగా అలవాటు పడింది. నేను కర్నూలు జైల్లో ఉంటా అన్నాడు. ఓవరాల్‌గా అయితే బిఎన్ఎస్ సెక్షన్ 353 ప్రకారం కొన్ని నోటీసులు ఇవ్వండి ఆయనకి. ఆయనకున్న అన్ని పరిస్థితుల్లోంచి ఆరోగ్య పరిస్థితుల్లోంచి గొంతు దగ్గర ఆయనకి ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత పక్షవాతం ఉంది. 2 హార్ట్ ఆపరేషన్లు జరిగాయి. ఆయన చేసిన తప్పిదం కూడా ఏదో నోటితో మాటలు తప్పిదం తప్ప ప్రధానమైన క్రైమ్ ఏం చేయలేదు కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టులు బెయిల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆయన ఊరట లభించి ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నాడు. కొన్ని రోజుల పాటు శివరాత్రి రోజు అనుకుంటా మొత్తం న్యూస్ అంతా అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న వార్తలు కాస్త ఒక్కసారిగా వేడెక్కాయి. దానికి కారణం పోసాని. మొత్తం న్యూస్ మీడియా మొత్తం పోసాని వార్తను కవర్ చేయడంలో శివరాత్రిని పక్కన పడేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విపరీతమైన పోసానికి సంబంధించిన వార్తల వెల్లువ. లాస్ట్కి చూస్తే ఒకదాని తర్వాత మరొక కేసుగా తిప్పి 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 మొత్తానికి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిపించి ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా అన్న సంకేతాలను అయితే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రెండో ఆప్షన్ ఏంటి అంటే ఈ బోరుగొడ్డ అనిల్ని తీసుకుపోయి రాజమండ్రి జైల్లో తిరిగి ఆయన 12 గంటలు లేటుగా లొంగిపోయాడు. ఇప్పుడు జనాలతో వినిపిస్తున్న టాకు కామెంట్ ఏంటి అంటే నెక్స్ట్ ఎవరు, విజయసాయిరెడ్డి, రోజానా, విడుదల రజనీనా? రోజా మీద 110 కోట్ల రూపాయల మేర ఆడుదాం ఆంధ్ర వ్యవహారంలో అవినీతి జరిగింది అనేది ఒక టాకు. సభలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి దీని మీద విచారణ చేస్తామని చెప్పి అన్నారు. ఇది పక్కన పెడితే విజయసాయిరెడ్డి మీద కాకినాడ అంతకుముందు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ. ఆ తర్వాత గుంటూరులో ఆయన మీద కొత్త వివాదం చెలరేగింది. ఆయన వెనకాల ఉండడం వల్లే నేను కోడల మీద కేసు పెట్టా అని చెప్పి నాగరాజు అనే ఒక రంజీ ప్లేయరు తాను ఇచ్చిన కంప్లైంట్ని రివర్స్ తీసుకోవడంలో భాగంగా అక్కడున్న లోక్ అదాలత్కి హాజరయ్యి చేతులెత్తి హ్యాండ్సప్ అన్నాడు. హ్యాండ్సప్ అనడంతో పాటు విజయసాయిరెడ్డిని, గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డిని ఇరకబెట్టాడు. సరే, ఇది పక్కన పెడితే విడుదల రజనీ మీద ఇప్పటికే స్టోన్ క్రషర్ యజమానులు కంప్లైంట్ చేయడంతో ఆమెతో పాటు ఒక ఐపీఎస్ వీళ్ళ మీద ఇప్పుడు రోజా తర్వాత రజనీ అంటే వైసీపీ హయాంలోని ఒక 2 మహిళా మంత్రులు చుట్టూ అవినీతి ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక సమయంలో ఉండవల్లి శ్రీదేవి మేము వరుసగా పార్టీ విడిచిన సందర్భంలో కొన్ని పోస్టులు పెడితే ఉండవల్లి శ్రీదేవి నాకు రజనీ మీద ఇంత పెద్ద చిట్టాని బయటపెట్టి ఇప్పుడు రజనీని అంటుకోరా నాయన, నా వెనకాల ఎందుకు పడతామని నాకు స్వయంగా ఆమె చెప్పిన మాట నాకు స్వయం అనుభవం. ఆ తర్వాత విడుదల రజనీ మీద ఈ విధంగా అవకాశాలు ఆరోపణలు రావడం, ఆమెని చిలకలూరుపేట నుంచి గుంటూరుకి షిఫ్ట్ చేయడం, వీటన్నిటి వెనక ఈ షిఫ్టింగ్ వెనక చాలామంది జనాలకి తొలి రోజుల్లో అర్థం కాల. ఇదంతా జగన్ కుక్క పిల్లని నిలబెట్టిన అర్థం గెలుస్తుంది అనే కోణంలో ఆయన తీసుకున్న డెసిషను. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కూడా ఇలాగే చేసాడని పెద్ద మాటలు మాట్లాడుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే రోజా తర్వాత తొలి మంత్రిగా రోజా ఓడిపోద్దని ఆయన ఎవరు ఆరామస్తాన్ కూడా చెప్పాడు. తర్వాత మంత్రిగా రజనీకి ఇంత పెద్ద అవినీతి బ్యాక్గ్రౌండ్ ఉంది. మొన్న ఈ మధ్య వచ్చి మేము తిరిగి అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టము అని అన్నా కానీ ఆ వెనక ఇంత చరిత్ర ఉంది అని చెప్పి ఈ మధ్య కొద్దిగా బయటపడుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఎవరు నెక్స్ట్ ఎవరు, ఒకరెవరు పోసాని, బోరుగొడ్డ, వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే రజనీ కానీ రోజా కానీ ఉండొచ్చు. విజయసాయిరెడ్డి ఏమో నాకు పిలుపులు వస్తున్నాయి నేనేం చేయాలని చెప్పి ఆయన అంటున్నాడు. ఇలాంటి కండిషన్లో నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు ఒక ఛాలెంజింగ్గా ఉంది. ఎనీహౌ పోసాని అయితే కొద్దిగా రిలీఫ్ అయినట్టే లెక్క.